కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ శ్రీ మణికంఠ స్వామి దేవస్థానంలో ఈ నెల 30 నుండి అక్టోబర్ 2 విజయదశమి వరకు నిర్వహించబడుతున్న శ్రీ శ్రీ వారాహి అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి అంకురార్పణగా ప్రతిష్ఠించబోయే వారాహి అమ్మవారి విగ్రహ గ్రామోత్సవం వైభవంగా ప్రారంభమైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రాణ ప్రతిష్ఠ చేయబడుతున్న ఏకైక వారాహి దేవి ఆలయంగా ప్రసిద్ధికెక్కబోతున్న వారాహి అమ్మవారి బ్రహ్మోత్సవం వైభవంగా నిర్వహించబడుతుంది. మంగళ వాయిద్యాలు, భవానీ, వారాహి మాలధారులు అమ్మవారి గ్రామోత్సవంలో నామస్మరణతో పాల్గొన్నారు. 2 రోజుల పాటు గొల్లల మామిడాడ మరియు పరిసర గ్రామాల్లో అమ్మవారిని ఊరేగించి సెప్టెంబర్ 30 నుండి శాస్త్రోక్తంగా అమ్మవారికి ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన యజ్ఞ యాగాదుల్ని నిర్వహించి అక్టోబర్ 2 విజయదశమి రోజున ఉదయం 9:41 ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మాజీ ఎంపీటీసీ సత్య భగవాన్ రెడ్డి తెలిపారు. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లు. జై భవాని, జై జై భవాని. సప్త మాతృకల భాషించినావు, మాతృమూర్తిగా పాలించినావు. ఆషాఢ మాసమే అనువుగా తెలిపి నవరాత్రి నిర్వహణ తెలియజెప్పే విశ్వకార్యములు వెలుగొందే. దేవి నమః. గొల్లల మామిడాడ బెక్కవోలు రోడ్లో ఆంధ్ర శబరిమలైగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ మామిడాడ మణికంఠ స్వామి దేవస్థానంలో జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఉపాలయంగా సర్వ సైన్యాధ్యక్షురాలు శీఘ్రదేవత లక్ష్మీ స్వరూపిణిగా శ్రీ 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 వారాహి అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఈ నెల 30వ తారీఖు నుండి 2వ తారీఖు వరకు వైభవంగా చేయడం జరుగుతున్నది. అందులో భాగంగానే నేడు మన గొల్లల మామిడాడ మరియు పరిసర గ్రామాల్లో అమ్మవారి గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అలాగే 30వ తారీఖున ప్రారంభమయ్యేటటువంటి ఈ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాల్లో విశ్వక్షేణ పూజతో ప్రారంభమై కార్యక్రమాలన్నీ కూడా 2 రోజుల పాటు 30, అలాగే అక్టోబర్ 1 విజయదశమి నాడు 9:41 శ్రీ అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని శాస్త్ర ప్రకారం అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాశీక్షేత్రవాసినిగా ఏర్పాటైనటువంటి శ్రీ వారాహి అమ్మవారు నేడు మళ్ళీ మా గొల్లల మామిడాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రాణ ప్రతిష్ఠ కావించబడుతున్నటువంటి ఏకైక దేవాలయంగా ప్రసిద్ధి చెందబోతూ ఉన్నది. అమ్మవారు అనుగ్రహం ప్రకారం మా అందరికీ కనబడి అమ్మవారు ఇక్కడ వెలుస్తాను అని చెప్పేసి అడిగిన వెంటనే కూడా మా మణికంఠ స్వామి దేవస్థానం అభివృద్ధి కమిటీ వారు ముందుకు రావడం, వెంటనే కూడా శ్రీ వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఇక్కడ చేయాలని తలంచడం, వెంటనే కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని సంవత్సరం లోపులోనే అమ్మ కోరిక ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. విజయదశమి నాడు అమ్మవారి ఆజ్ఞ ప్రకారం నేను ఇక్కడ భక్తులకి కోరికలు తీర్చడానికి ఇక్కడ వేలు చేస్తున్నానని చెప్పడం, వెంటనే కూడా ఆమె కోరిక ప్రకారమే ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని మాత్రమే ఇక్కడ చేయడం జరుగుతోంది. కనుక భక్తులందరూ కూడా గ్రహించి ఈ వారాహి అమ్మవారిని ప్రతి ఒక్కరూ కూడా దర్శించి మీ యొక్క కోరికలు అమ్మవారితో చెప్పుకుని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. విజయదశమి రోజున 9:41 ఈ యొక్క శ్రీ శ్రీ వారాహి అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరికీ కూడా మా మామిడాడ మణికంఠ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున సాదరమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తూ అమ్మవారి కృపను ప్రతి ఒక్కరూ పొందాలి. అమ్మ శీఘ్రదేవత, అమ్మ దగ్గరికి వచ్చి ఒక్కసారి నమస్కారం చేసి అమ్మని మనసులో కోరుకుంటే వెంటనే తీర్చేటటువంటి కల్పతరువు కాబట్టి, శీఘ్రదేవత కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠ చేయబడుచున్నటువంటి శ్రీ వారాహి అమ్మవారి ఆలయాన్ని దర్శించి ధరించి మీ యొక్క కోరికలు అందరూ కూడా తీర్చుకోవాలని చెప్పేసి మరీ కోరుతూ జై వారాహి దేవి అయిన నమః, జై వారాహి దేవి అయిన నమః, జై వారాహి దేవి అయిన నమః.